హలో అండి, అందరికీ నమస్కారం. ఆల్ ఓవర్ ఇయర్లో కొత్తిమీర బాగా దొరుకుతుంది, కానీ ఈ టైంలో అయితే చీప్గా దొరుకుతుంది. ఫ్రెష్ కొత్తిమీర కట్ట తీసుకున్నాను, కొన్ని టమాటాస్ కూడా తీసుకున్నాను. ఈ కొత్తిమీరలోనికి టమాటాస్ వేసి పచ్చడి చేసామంటే ఇక ఎంత వద్దు అన్నా సరే ఇంకా తినాలి అనిపిస్తుంది అన్నమాట. ఈ కొత్తిమీర పచ్చడి ఇది నా స్టైల్లో చేస్తాను. మీరు చూసారనుకోండి, మీకు నచ్చిందనుకోండి, మీరు కూడా ఇలానే చేస్తారు. లెట్స్ స్టార్ట్ చేద్దామా మనం? ఓకే, ఫ్రెష్గా కొత్తిమీర కట్ట తీసుకున్నానండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దీన్ని ఒక వాటర్లో ఉప్పు వేసి వాటర్లో 2-3 టైమ్స్ దీన్ని వాష్ చేసుకున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఈ కొత్తిమీరలో ఇసుక ఉండొచ్చు, మరి ఏమైనా పార్టికల్స్ ఉండొచ్చు. అందుకనే 2-3 టైమ్స్ దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. వీటిలోనికి నేను 4 టమాటో పండ్లు కూడా వేసాను. పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా ఇలా నిలువుగా చీల్చి పక్కన పెట్టుకున్నాను. వంట చేసుకోవడానికి బిఫోరే మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మనం దేనికి కూడా తడుముకోకుండా గబగబా మన వంట ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనండి, టమాటాలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేశాను. కట్ చేసి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మరి మనం నైఫ్తో కట్ చేసేటప్పుడు నైఫ్ అనేది షార్ప్గా ఉండాలి. దాన్ని ఒక గరుగ్గా ఉన్న సర్ఫేస్లో పెట్టి ఒకవైపుకి మనం దాన్ని పదును పెట్టుకుంటే బాగా షార్ప్గా ఉంటుంది అన్నమాట. కడిగిన కొత్తిమీరని ఒక బౌల్లోనికి సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకుని వీటన్నిటిని కూడా మనం దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. చూడండి, వాటర్ ఈ విధంగా క్లియర్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు గిన్నెలోనికి కావలసినటువంటి తాలింపు సామానం తీసుకుందాం. కొన్ని వేరుశనగ గింజలు తీసుకున్నాను, పచ్చిశనగపప్పు తీసుకున్నాను, మినపప్పు తీసుకున్నాను, జీలకర్ర తీసుకున్నాను. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోనికి వేరుశనగ గింజలు వేసి వేపుతున్నాను. వేరుశనగ గింజలు సగం వేగాక ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి కూడా వేగుతూ ఉన్నప్పుడు దీనిలోనికి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా వీటితో బాగా మిక్స్ అయ్యి వేగింది. వేగిన తర్వాత వీటిని సెపరేట్గా వేరే ప్లేట్లోనికి తీసేసుకుంటున్నాను. తీసేసుకోవడం వలన వీటిలో ఉన్నటువంటి క్రిస్పీనెస్ మన చేసుకునే పచ్చళ్ళలోనికి వస్తుంది. ఇప్పుడు అదే బాండీలోనికి సన్నగా కోసుకున్న టమాటా ముక్కలు వేసాను. దానికి సరిపడగా చింతపండు కూడా వేసాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి మూతపెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాను. ఈ టమాటాలు ఆయిల్లో ఉప్పు వేసినప్పటికీ మెత్తగా క్రీమీగా ఉడికిపోయినాయి. తీసేసాను. మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి కొత్తిమీర వేసుకున్నాను. మంట బాగా తగ్గించి మూతపెట్టి దీన్ని 2 టైమ్స్ కలిపాను. మూత తీసి కలిపి ఇలా ఉంచేటప్పటికి కొత్తిమీర బాగా చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోయిన కొత్తిమీర ఇలా గ్రీన్ కలర్లో ఉండాలంటే మనం తక్కువ మంటలోనే దీన్ని ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీర ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనిలోనికి ఒక 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ కూడా వేసి ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా ఉడికించాను. దీన్ని కూడా తీసి ప్లేట్లో పక్కన పెట్టి ఉంచాను. వీటన్నిటిని కూడా చల్లారబెట్టాను. చల్లారబెట్టిన తర్వాత మొదటిగా మిక్సీ జార్లో ఫస్ట్గా వేయించి పక్కన పెట్టుకున్నట్టు వేరుశనగ గింజలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటన్నిటిని పచ్చిమిరపకాయలని ఫస్ట్ వేసి మిక్సీలో కొంచెం బరగ్గా తిప్పాను. తిప్పినటువంటి ఈ మిక్సీ జార్లోనికే ఇప్పుడు మళ్ళా టమాటా, కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెడుతున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి టేస్టీ కొత్తిమీర పచ్చడి తయారవుతుంది.
చాలాసార్లు అన్ని మెటీరియల్ మొత్తం మన వేసుకున్నటువంటి దినుసులన్నీ కలిపి ఉడికించేస్తారు. అలా ఉడికించినప్పుడు టేస్ట్ కంటే ఇలా వాటికి సెపరేట్ చేసుకునేటటువంటి కొత్తిమీర పచ్చడి టేస్ట్ డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మరొకసారి మిక్సీ పెట్టాను, మెత్తగా అయ్యింది. దీనిది ఒక సెపరేట్గా బౌల్లోనికి తీసేస్తున్నాను. ఎంతో టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి తయారైంది, అది కూడా నా స్టైల్లో. ఇప్పుడు దీనిలోనికి నేను తాలింపు వేస్తున్నాను. ఈ తాలింపు వేసుకుంటే మన కొత్తిమీర టమాటా పచ్చడి టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట. తినే ప్రతి ఒక్కరికి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. దీనికోసం ఆయిల్ తీసుకొని ఆయిల్లోనికి పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించాను. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి తాలింపు మీడియం మంటలో పెట్టి వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మన యొక్క తాలింపు మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి దీన్ని ఈ విధంగా మాడిపోకుండా మన పచ్చడి పైన వేసి చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇష్టమైన పట్టేవారు భోజనం చేసే టైంలో ఉల్లిపాయలని చిన్న సన్నగా ముక్కలుగా కోసి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి అదిరిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, వేడన్నంలో వేసుకుంటే సరి.